మన దేశంలో స్టార్టప్ కంపెనీల జోరు చాలా పెరిగిపోయాయి. ఒకవైపేమో వందలాది కొద్ది స్టార్టప్లు యూనికార్న్గా మారుతుంటే, మరోవైపేమో వేలాది కొద్ది స్టార్టప్లు కూలిపోతున్నాయి. డాట్ నట్ లాంటి పెద్ద ఎడిటిక్ కంపెనీస్ కూడా ఈ కాంపిటీషన్ తట్టుకోలేక రీసెంట్గానే ఫైర్ సేల్లోకి అమ్మకానికి వెళ్తున్నాయి. కానీ ఇంత కాంపిటీషన్లో కూడా ఒక కంపెనీ స్మార్ట్గా అలాగే సైలెంట్గా కొన్ని కోట్లను సంపాదిస్తుంది. ఆ కంపెనీ ఏంటో తెలుసా? ఇంటర్నెట్లో దాదాపు 80% షేర్ని దక్కించుకున్న ఆ కంపెనీ పేరు ఆస్ట్రోటాక్. అరే అవును మామ, నువ్వెందుకు వచ్చినావు? అదే కొడుకు పెళ్లి సెట్ అయ్యిండే అది. పెళ్లి కుదిరినదా? చెప్పలేవు మరి. ఆడు లవ్ చేసిండు అమ్మాయిని. లవ్ లవ్ మ్యారేజ్ గానీ జాతకం కింద పైన అన్ని చూసిర్రా? ఆస్ట్రోటో గ్యాప్ లో అన్ని చూసేసినాం కాక, వాళ్ళవి జాతకము, లైఫ్, కెరియర్. చెప్పిండు మొత్తం. అయ్యా బిజినెస్ మీటింగ్ పెట్టిండు ఫోన్లో, ఇంత డిస్కషన్ అవుతుంటే. ఆస్ట్రోటాక్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం గత సంవత్సరంలో వాళ్ళు దాదాపు 1182 కోట్లు సంపాదించారు. దాంట్లో 250 కోట్లని ప్యూర్గానే సంపాదించారు. ఈరోజు వీడియోలో అసలు ఈ కంపెనీ ఇంత పెద్ద ప్రాఫిట్ని ఎలా సాధించింది, అసలు ఈ కంపెనీ జనాల్ని ఎలా స్కామ్ చేస్తుంది, ఈ కంపెనీ యొక్క చరిత్ర ఏంటి, పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కానీ కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ పర్సనల్ ఒపీనియన్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆస్ట్రోటాక్ ఈ కంపెనీ 2017లో స్థాపించబడింది. భారతదేశంలో డిజిటల్గా జ్యోతిష్య సేవలను ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ స్టార్టప్ను ప్రారంభించారు. అయితే దీని ఫౌండేషన్ స్టోరీ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పునీత్ గుప్తా అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ కంపెనీని స్థాపించారు. పునీత్ గుప్తా 2015 వరకు ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. కానీ 2015లో అతను ఆ ఉద్యోగం మానేసి ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేశాడు. కానీ అది ఊహించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. సో దీనివల్ల ఆయన ఆర్థిక పరిస్థితి కొంచెం టైట్ అయింది. సో తన ఆర్థిక పరిస్థితి మళ్ళీ స్టేబుల్ చేసుకునేందుకు అతను మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయడం మొదలు పెడతాడు. సో అలా 1 సంవత్సరం పాటు అతను అదే కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు కంపెనీలో అతని సీనియర్ కొలీగ్ ఒక ఆస్ట్రాలజీని కలవమని సలహా ఇచ్చాడు. పునీత్కి జ్యోతిష్యంపై నమ్మకం లేదు, కానీ ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాడు. సో అలా వెళ్ళినప్పుడు ఆయనకి ఒక షాకింగ్ విషయం జరిగింది. అదేంటంటే ఆ రోజు ఆస్ట్రాలజీ చెప్పిన విషయాలన్నీ ఇతని జీవితంలో నిజంగా జరిగాయి. సో అతను కూడా ఆ రోజు నుండి ఆస్ట్రాలజీని నమ్మడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఆ ఆస్ట్రాలజీ పైన నేను ఎందుకు ఒక కంపెనీ స్టార్ట్ చేయకూడదని అతనికి ఒక ఆలోచన వచ్చింది. సో ఈ విధంగా ఆస్ట్రోటాక్ అనే కంపెనీకి ఫౌండేషన్ మొదలైంది. సో అతను మళ్ళీ 2017లో ఉద్యోగం మానేసి ఆస్ట్రోటాక్ అనే కంపెనీ ప్రారంభించాడు. అయితే మొదటి 2 సంవత్సరాల్లో పునీత్ గుప్తా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ 2020లో ప్రపంచం మొత్తం కరోనా రావడం వలన ప్రతి ఒక్కరూ డిజిటల్గా మారారు. కరోనా ప్రభావం వల్ల ఎడ్యుకేషన్, బిజినెస్, ఫుడ్, ఆస్ట్రాలజీ ఇలా అన్ని రంగాలు డిజిటల్గా మారాయి. అయితే 2020 వరకు ఆస్ట్రోటాక్ ఒక చిన్న స్టార్టప్ కంపెనీ లాగే ఉండేది. కానీ 2020 తర్వాత నుండి ఆస్ట్రోటాక్ డెవలప్మెంట్ దిశగా అడుగులు వేసింది. కరోనా వల్ల డిజిటల్ మార్పుకి దారితీసిన సమయంలో ఆస్ట్రోటాక్ డిజిటల్ ప్లాట్ఫామ్పై దృష్టి పెట్టింది. మొబైల్ యాప్, వెబ్సైట్, ఆడియో కాల్ సేవలను మరింత సులభంగా యూజర్ ఫ్రెండ్లీగా మార్చింది. సో దీనివల్లే వినియోగదారులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కాల్, చాట్ ద్వారా నిపుణులకు సంప్రదించే అవకాశం పెరిగింది. అంతేకాకుండా 2021లో ఆస్ట్రోటాక్ కో ఫౌండర్ అయిన ఆన్మోల్ జైన్ కూడా చేరడంతో వ్యూహాత్మకమైన నిర్ణయాలు, ఫౌండింగ్, బిజినెస్ మోడల్ అభివృద్ధి పథకాలు మరింత మెరుగయ్యాయి. సో దీనివల్ల ఈ కంపెనీ మరింత సక్సెస్ఫుల్గా మారింది. ఆస్ట్రోటాక్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ఈ కంపెనీ 2023 ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం 250 కోట్ల రెవెన్యూని జనరేట్ చేసింది. ఇంకా 2024లో ఈ ప్రాఫిట్ 11.8% పెరిగింది. అంటే దాదాపు 651 కోట్లను రెవెన్యూ జనరేట్ చేసింది. 2025లో ఈ కంపెనీ దాదాపు 1182 కోట్ల రూపాయలను రెవెన్యూ జనరేట్ చేసింది. యూనికార్న్ కంపెనీ లిస్ట్లో కూడా చేరింది. అయితే యూనికార్న్ కంపెనీ అంటే ఏమిటో అని ఆలోచిస్తున్నారా? యూనికార్న్ కంపెనీ అంటే ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ యొక్క వాల్యూ $1 బిలియన్ లేదా అంతకన్నా ఎక్కువ వాల్యూని సంపాదిస్తే దాన్ని యూనికార్న్ కంపెనీ అని అంటారు.
సో ఈ విధంగా ఆస్ట్రోటాక్ ప్రజెంట్ మన దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజీ స్టార్టప్గా మారింది. అయితే ప్రజెంట్ ఇంత కష్టమైన ఆర్థిక వాతావరణంలో చాలా స్టార్టప్ మునిగిపోతుంటే ఆస్ట్రోటాక్ మాత్రం తన ప్రాఫిట్స్ పెంచుకుంటూ పోతుంది. సో ఇప్పుడు ఆస్ట్రోటాక్ ప్రజల్ని ఎలా మోసం చేస్తుందో మరియు ఆస్ట్రోటాక్ ఏ విధంగా డబ్బుల్ని సంపాదిస్తుందో అర్థం చేసుకుందాం. సో మీరు ఫస్ట్ టైం ఆస్ట్రోటాక్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మొదటిగా నీకు ఒక ఇంటర్ఫేస్ కనబడుతుంది. సో అక్కడ చాలా సర్వీసులు కనిపిస్తాయి. ముఖ్యంగా రోజువారీ రాశిఫలం, ఉచిత కుండలి, లవ్ కంపాటబిలిటీ టెస్ట్ ఇంకా చాలానే ఉన్నాయి. అయితే ఎవరైనా తమ రాశిఫలాన్ని చూడాలనుకుంటే వారు సింపుల్గా వారి పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం ఇస్తే చాలు రాశి ఫలాలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. యాప్ ఎప్పుడు చిన్న చిన్న నోటిఫికేషన్లతో మన క్యూరియాసిటీని పెంచుతూ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ యాప్ నోటిఫికేషన్లో మనకి కొన్ని ప్రశ్నలు కనిపిస్తాయి. ఉదాహరణకి, నీకెప్పుడు జాబ్ వస్తుంది, ఆమె నన్ను ఎప్పుడు అన్బ్లాక్ చేస్తుంది, నా ఎక్స్ నన్ను ఎందుకు వదిలేశాడు. సో ముందుగా మీ స్క్రీన్పై ఇలాంటి ప్రశ్నలు కనిపిస్తాయి. అయితే వీటిని చూసిన తర్వాత ఎలాంటి వారైనా ముందుగా అట్రాక్ట్ అవుతారు. కాబట్టి వారు వెంటనే ఆ మూడిట్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అయితే మొదట్లో వాళ్ళు ఫ్రీగానే ఈ సర్వీస్ని ఇస్తారు. కానీ మనం ఇంకా లోతుగా తెలుసుకోవాలి అని ప్రయత్నించినప్పుడు ఈ యాప్ కొంత అమౌంట్ని పే చేయమని అడుగుతుంది. సో ఈ విధంగా చాలామంది ఇప్పటికే మోసపోయారు. అయితే ఈ యాప్లో ఎలా మోసం చేస్తారో అని ఇప్పుడు కాసేపు తెలుసుకుందాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడం కోసం మనకి ఒక 2 ఉదాహరణలు చూద్దాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 2 కూడా నిజమైన సంఘటనలే. మొదటి సంఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని హవేరి అనే పట్టణంలో 23 ఏళ్ల ఒక యువతి ఉండేది. ఆమె ఫార్మసీలో పనిచేసేది. ఒకరోజు ఆమె తన వ్యక్తిగత జీవిత సమస్యల వల్ల బాధగా ఉండి ఆస్ట్రోటాక్ యాప్లో ఉన్న ఆస్ట్రాలజీతో మాట్లాడింది. అయితే యాప్లో ఉన్న ఓ జ్యోతిష్యుడు ఆమెకి ఇలా చెప్పాడు, నీ మీద చాలా చెడు శక్తులు ఉన్నాయి, నీ జీవితంలో చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది. కాబట్టి వీటి నుండి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు వెంటనే ఒక పూజ చెయ్యాలి. ఆ పూజకి కొంత బంగారం మరియు వెండి అవసరమని చెప్తారు. అంతేకాకుండా ఒకవేళ ఆమె ఆ పూజ చేయకపోతే తన కుటుంబానికి కూడా ప్రమాదం వస్తుంది అని ఆమెను భయపెడతారు కూడా. సో ఆమె భయపడి పూజ చేయడానికి సిద్ధపడింది. అంతేకాకుండా తన దగ్గర ఉన్న మొత్తం బంగారం మరియు వెండిని ఆ స్వామికి ఇచ్చి పూజని ప్రారంభిస్తుంది. అయితే పూజ పూర్తయిన తర్వాత ఆ స్వామి బంగారం మరియు వెండితో పారిపోతాడు. అంతేకాకుండా ఇప్పుడు ఆ ఆస్ట్రోటాక్ యాప్లో అసలు ఆ పేరుతో ఎటువంటి ఆస్ట్రాలజర్ కూడా లేడు. సో ఆమెకి కొన్ని రోజుల తర్వాత నిజం అర్థమవుతుంది. ఆస్ట్రోటాక్లో జ్యోతిష్యుడి పేరుతో తన్ని మోసం చేశారని. సో ఆమె వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఇంకా 2వ సంఘటన గురించి చెప్పుకుంటే ఇది మరీ ఫన్నీగా ఉంటుంది. తన జాబ్ గురించి ఈ ఆస్ట్రోటాక్ యాప్ని వాడడం మొదలు పెడతాడు. అతను నార్మల్గా ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఈ సంవత్సరం నోటిఫికేషన్లో ఆయన జాబ్ కొడతాడు లేదా అని విషయం గురించి జ్యోతిష్యుడిని టెక్స్ట్ ద్వారా అడుగుతాడు. అయితే దానికి సమాధానం కావాలంటే ముందుగా ఒక 1000 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోమని చెప్తాడు. సో ఆ అబ్బాయి కూడా ఏమీ ఆలోచించకుండా రీఛార్జ్ చేసుకుంటాడు. అయితే రీఛార్జ్ చేసిన తర్వాత ఆ అబ్బాయి ఆ జ్యోతిష్యుడితో మాట్లాడతాడు. సో ఆ జ్యోతిష్యుడు నువ్వు ఈ సంవత్సరం ఉద్యోగం కొట్టాలంటే ఒక పూజ చేయాలని చెప్తాడు. అది కూడా డిజిటల్గా. సో దానికి కొంత అమౌంట్ని పే చేయాలని చెప్తాడు. సో ఇలా ఈ విధంగా ఆ అబ్బాయి దగ్గర నుంచి సుమారు 20,000 రూపాయలని స్కామ్ చేశారు. అయితే ఇలాంటివి ఇంకా నమ్ముతున్నారా అనే ఒక డౌట్ మీకు రావచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనలో చాలామంది ఇప్పటికి కూడా ఏదైనా ఒక సమస్య వస్తే వెంటనే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాడు. అయితే కొంతమందికి ఆ జ్యోతిష్యుడు చెప్పినవి చాలా వరకు నిజంగానే అనిపిస్తుంది. కానీ నిజానికి అది నిజం కాదు. దాని వెనక కూడా ఒక సైన్స్ ఉంది. దాన్నే మనం ప్లెసిబో ఎఫెక్ట్ అని అంటాం. ప్లెసిబో ఎఫెక్ట్ అంటే ఏంటని ఆలోచిస్తున్నారా? ప్లెసిబో ఎఫెక్ట్ గురించి సింపుల్గా చెప్పాలంటే అది ఒక ఊహ లాంటిది. అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక డాక్టర్ మెడిసిన్ అని చెప్పి నార్మల్ డ్రింకింగ్ వాటర్ ఇస్తే దాంతో అతను ఆ వాటర్ని మెడిసిన్లా ఫీల్ అయ్యి తాగుతాడు. సో ఆ నమ్మకం వల్లే అతను చాలా వరకు రికవరీ అవుతాడు. దీన్నే మనం సింపుల్గా ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు.
సో జ్యోతిష్యం కూడా ఇలాంటిదే. ఎందుకంటే జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నిజమవుతాయని నమ్మకం మనకు ధైర్యం, విశ్వాసం వస్తుంది. మనం ఆ మాటల్ని నిజమవుతాయని భావించి మనమే ఆ దిశగా ప్రయత్నిస్తాం. అప్పుడు ఫలితం వచ్చినట్టు అనిపిస్తుంది. సో దీనివల్లే మనకి కొన్నిసార్లు జ్యోతిష్యుడు చెప్పినది జరిగిందని అనిపిస్తుంది. అయితే ప్రతిసారి ప్రతి చోట ఇది జరగదు. ఎందుకంటే ప్లసిబో ఎఫెక్ట్ వల్ల నీ పెళ్ళి ఎప్పుడవుతుంది, నీకు ఎంతమంది పిల్లలు పుడతారు వంటి భవిష్యత్తు విషయాల గురించి ఖచ్చితంగా చెప్పడం అసాధ్యం. ఎందుకంటే ఇవి శాస్త్రీయంగా చెప్పలేనివి. సో ఇప్పుడు ఈ ఆస్ట్రోటాక్ యాప్కి ఇన్కమ్ ఎలా వస్తుందో కాసేపు చూద్దాం. ఆస్ట్రోటాక్ యాప్లో 90% రెవెన్యూ 1-on-1 కన్సల్టెన్సీ నుంచి వస్తుంది. సైనప్ అయిన వెంటనే 5 నిమిషాల్లో ఉచిత చాట్ ఇస్తారు. నచ్చితే తర్వాత పేమెంట్ చేసుకోవచ్చు. అక్కడ ఆస్ట్రాలజీని ఎంచుకునేటప్పుడే టాప్ వాయిస్, రైజింగ్ స్టార్, రేటింగ్, భాషలు, ఎక్స్పీరియన్స్, అనుబంధం ఇలాంటి బ్యాడ్జ్లను చూపిస్తారు. ఇవి ట్రస్ట్ని పెంచుతాయి. ఈ బ్యాడ్జ్ వల్ల యూజర్ ఎంపవర్డ్గా ఫీల్ అవుతాడు, తనకు నచ్చిన వాడిని ఎంచుకున్నట్టు. ఇంకా మిగతా 5% రెవెన్యూ లైవ్ సెషన్స్ నుంచి జనరేట్ అవుతుంది. ఇక చివరి 5% రెవెన్యూ అనేది ఆస్ట్రోమాల్ అంటే పూజ సామాగ్రి, ఈ పూజ, దృష్టి తొలగింపు వస్తువులు మొదలైనవి దొరికే ఒక డిజిటల్ మాల్ లాంటిది. సో దీని నుండే ఆ ఎవరు 5% రెవెన్యూ జనరేట్ అవుతుంది. అయితే ఆస్ట్రోటాక్ యాప్లో గొప్ప విషయం ఏంటంటే ఈ యాప్ చాలా తక్కువ ఫండింగ్తోనే భారీ రెవెన్యూని జనరేట్ చేస్తుంది. ఉదాహరణకి 2023లో ఈ కంపెనీ దాదాపు 280 కోట్లకి పైగా సంపాదించారు. కానీ ఫండింగ్కి మాత్రం కేవలం 6.5 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. సో ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆస్ట్రోటాక్ యాప్ వల్ల ప్రతి సంవత్సరం లక్షలాది మంది మోసపోతున్నారు. అలా అని నేను జ్యోతిష్యం గురించి తప్ప అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మన భారతదేశ చరిత్రలో ఎంతో మంది గొప్ప మహర్షులు ఉన్నారు. వారు మన చేతులను చూసి మన భవిష్యత్తు గురించి చెప్పేవాళ్ళు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అలా లేదు. ఎందుకంటే ఇప్పుడు జ్యోతిష్యం పేరుతో చాలా మంది మోసం చేస్తున్నారు. వారు జ్యోతిష్యాన్ని జస్ట్ డబ్బుల కోసం ఒక సోర్స్లా వాడుకుంటున్నారు. ఈసారి మీ జీవితంలో ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని మీరు స్వంతంగా పరీక్షించుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాని ఇలాంటి స్కామ్ దగ్గరికి వెళ్ళి మీరు డబ్బుల్ని పోగొట్టుకోవద్దు. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ లైఫ్లో జరిగిన వాటిని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళని కూడా స్కామ్ నుంచి దూరంగా ఉంచండి. ఈ యాప్ నేను అవేర్నెస్ కోసమే చెప్పాను. దీంట్లో ఈ యాప్ ఎలా వాడుతారు, ఎలా స్కామ్కి గురయ్యారని మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్లో ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, వాటిని ఫాలో అవ్వండి.